అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్ ఏదైతే ఏప్రిల్ సెషన్ ఉందో అది స్టార్ట్ అయిన సంగతి అందరికీ తెలుసు. అయితే జేఈ మెయిన్స్ సెకండ్ సెషను మనం చూస్తే ఫస్ట్ సెషన్ జనవరిలో ఏదైతే జరిగిందో దాంతో పోలిస్తే కాస్త పేపర్స్ అయితే మోడరేట్గానే వస్తున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా మనము థర్డ్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో థర్డ్ మార్నింగ్ షిఫ్ట్కి ఏదైతే జరిగిందో థర్డ్ మార్నింగ్ నాడు మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి మోడరేట్గా ఉంది పేపర్ అంటున్నారు. లిటిల్ బిట్ కొంచెం టఫ్ ఉంది. ఎందుకు అంటే క్వశ్చన్స్ అన్నీ కూడా లెంతీగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఎక్కువ టైం కన్జ్యూమింగ్ చేస్తుంది ఈ మ్యాథమెటిక్స్ అని చాలామంది స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు. ఇంకా ఫిజిక్స్ వచ్చేటప్పటికైతే ఏప్రిల్ సెషన్లో ఇప్పటివరకు జరిగినటువంటి పేపర్లను బట్టి చెప్తూ ఉంటే ఈజీ టు మోడరేట్గా ఉంది. క్వశ్చన్స్ కొంచెం డైరెక్ట్గా వస్తున్నాయి, కొంచెం టఫ్ ఉన్న డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఫార్ములా బేస్డ్ అని చెప్తూ ఉన్నారు. అలాగే కెమిస్ట్రీ వచ్చేటప్పటికి కూడా మోడరేట్గా ఉంది, కాకపోతే కొంచెం అది కొంచెం లిటిల్ బిట్ టఫ్ అని కూడా కెమిస్ట్రీ మీద అభిప్రాయం చెప్తూ ఉన్నారు. ఫైనల్గా చెప్పాలనుకుంటే థర్డ్ నాడు జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్లో మోడరేట్ నుంచి టఫ్గా పేపర్ ఉంది అని చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే ఈసారి పేపర్లన్నీ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి పేపర్లన్నీ కూడా ఏప్రిల్ సెషన్లో కొంచెం మోడరేట్గానే ఉన్నాయి, అంత టఫ్ ఏమీ లేవు. కాస్త ఫిజిక్స్ మీద ఫస్ట్ కానీ మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయగలిగితే మంచి స్కోర్ చేయొచ్చు. తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, లాస్ట్లో మ్యాథమెటిక్స్ మీద మనం దృష్టి పెడితే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్ కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల మనం అక్కడ ఏదైనా ఒకటి రెండు క్వశ్చన్స్ సరిగా ఆన్సర్ రాకపోతే అక్కడ టైం వేస్ట్ చేస్తామనే ఉద్దేశంతో చాలామంది చెప్పేది ఏంటంటే ఫిజిక్స్ మొదటగా మనం స్టార్ట్ చేసి ఫిజిక్స్ని కంప్లీట్ చేసిన తర్వాత కెమిస్ట్రీకి వెళ్ళడం, కెమిస్ట్రీ తర్వాత మ్యాథమెటిక్స్కి వెళ్ళడం కానీ చేయగలిగితే మనము మంచి స్కోర్ చేయొచ్చు అని ఈ థర్డ్ నాడు జరిగినటువంటి ఎగ్జామ్ని బట్టి చాలామంది చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈసారి ఇప్పుడు వరకు జరిగిన పేపర్లను బట్టి చూస్తూ ఉంటుంటే ఏదైతే సెకండ్ థర్డ్ నాడు పేపర్లను బట్టి మనం ఒక అంచనా అనుకుంటే మ్యాథమెటిక్స్ 12 to 15 క్వశ్చన్స్ వరకు చేయొచ్చు ఆ మాత్రం యావరేజ్ స్టూడెంట్ కూడా అనే విషయాన్ని చెప్తున్నారు. రెండోది ఫిజిక్స్ వచ్చేటప్పటికి అందరూ కూడా 18 to 20 క్వశ్చన్స్ వరకు కూడా చేయడానికి స్కోప్ ఉంది అని చెప్తున్నారు. ఇంకా కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి 16 to 18 క్వశ్చన్స్ వరకు చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మంచి బ్రిలియంటు, మంచి జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ నుంచి కూడా మంచి స్కోర్స్ దీని మీద కాన్సన్ట్రేషన్తో చదివిన వాళ్ళైతే ఇంకా ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పటివరకు జరిగినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ నాడు మనం మాట్లాడుకుంటే పేపర్లన్నీ కూడా మోడరేట్గా వస్తున్నాయి కాబట్టి మ్యాథమెటిక్స్ ఒకటి లెంతీగా ఉంటున్నాయి కాబట్టి క్వశ్చన్స్ అయితే చేయొచ్చు, ఆన్సర్ అయితే మనము కరెక్ట్గా పెట్టచ్చు. కాకపోతే క్వశ్చన్స్ మాత్రం ఎక్కువ టైం తీసేసుకుంటున్నాయి కాబట్టి దాని గురించి మనము టఫ్గా ఉన్నటువంటి క్వశ్చన్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనం ఏ క్వశ్చన్ అయితే ఈజీగా మనం చేయగలము అని మీకు అనిపిస్తుందో ఆ క్వశ్చన్స్ కానీ అటెంప్ట్ చేయగలిగితే ఒక 12 to 15 క్వశ్చన్స్ అయితే మాత్రం చేయొచ్చు యావరేజ్ స్టూడెంట్ కూడా అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు 2 పేపర్లను దృష్టిలో పెట్టుకొని ఫిజిక్స్ అయితే మాత్రం కొంచెం పేపరు పర్వాలేదు అంటున్నారు. కాబట్టి ఇక్కడ 18 to 20 క్వశ్చన్స్ అంటే ఇక్కడ మన స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఈ యొక్క ఫిజిక్స్ని మొదటగా మనం కానీ ఆన్సర్ చేయడం కానీ చేస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. తర్వాత కెమిస్ట్రీ కూడా మనము సెకండ్ అటెంప్ట్గా కెమిస్ట్రీని కూడా దృష్టిలో పెట్టుకోగలిగితే ఇది కూడా ఒక 16 to 18 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేయొచ్చు అనేది చాలామంది చెప్తున్నారు అన్నమాట. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మనం ఏదైతే జేఈ మెయిన్స్కి ఇది సెకండ్ సెషను, మరి ఇది ఏదైతే మనం ఎన్ఐటీ ఐఐటీలో జాయిన్ అవ్వాలని ఒక కోరికతో ఉన్నామో ఆ కోరిక నెరవేరాలంటే మాత్రం కొంచెం నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి నెక్స్ట్ వాళ్ళు ఉన్నారో మీ అందరూ కూడా కొంచెం ఈ పేపర్స్ ఏ విధంగా వచ్చాయో ఒకసారి ఈ పేపర్లన్నింటిలో కూడా ఒకసారి చూడండి. క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయి, ఏది లెంతీగా ఉంది, ఏది ట్రిక్కీగా ఉంది, ఇలాంటివన్నీ కూడా చూసి మీరు నెక్స్ట్ సెషన్కి వెళ్ళేటువంటి వాళ్ళు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.